అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా ఈరోజు బాపట్లలో పెద్ద ఎత్తున గౌరవ కలెక్టర్ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆఫీసర్స్, విద్యార్థులు, అనేక మంది అధికారులు, అలాగే పురజనులు, యాత్రికులు అందరి మధ్య సూర్యలంక బీచ్లో జరిగినటువంటి ఈ యొక్క యోగా మర్చిపోలేనట్టు విధంగా ఇవాళ అక్కడ జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద కూడా యోగా అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దీనికి విజయవాడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అలాగే యోగా గురువు కూడా అక్కడ ఈరోజు వచ్చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సలహా మేరకు, పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా యోగాలో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా యోగా అనేది మానవుడికి అవసరం. ప్రతి మనిషి ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే చేయాల్సినటువంటి ఒక కార్యక్రమం. దీని ద్వారా తన ఆరోగ్యాన్ని తనే బాగుపరుచుకోగలడు, తన యొక్క శరీరాన్ని తానే అన్ని రకాలుగా మలుచుకోగలిగినటువంటి గొప్ప విషయం. ఇది సమస్త మానవాళికి తెలియాలన్నటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా చేయటం. అందులో బాపట్లలో గత 15 రోజులుగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అనేక మంది అధికారులందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. దీన్ని మన కలెక్టర్ గారు ఒక స్పోర్టివ్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఏ కార్యక్రమం వచ్చినా సరే నేను చేయాల్సిందే అంటూ వారు ముందడుగేస్తున్నారు. వారు వెనకాల అందరూ కూడా వెళ్తున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా అన్ని దగ్గరలో ఈరోజు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు. సంతోషం. యోగా దినోత్సవం కార్యక్రమాన్ని బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ ఒడ్డున చేయటం జరిగింది. 1000 కన్నా ఎక్కువ మంది పిల్లలు పాల్గొనడంతో పాటు ఈరోజు వచ్చిన యాత్రికులు కూడా దాదాపు వాళ్ళు ఒక 2000 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు యోగాని చేయటం, ఈ మొత్తం క్యాంపెయిన్ని ముగింపు తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాతో పాటు గౌరవనీయులు చీరాల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కొండయ్య గారు కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడ పాల్గొని అన్ని ఆసనాలు కూడా వేసి మిగతా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిని నింపారు. ఈ మొత్తం యోగాంధ్ర క్యాంపెయిన్లో మనకు సహకారం అందించినటువంటి అన్ని స్టేక్ హోల్డర్స్, మరి ముఖ్యంగా పాత్రికేయులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజుకి ఇది ముగిసిపోయింది అని అనుకోకుండా రోజు కూడా కొంతకాలం యోగాని చేయాలని మీ అందరికీ కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జస్ట్ కళ్ళు మూసుకొని ఒక 3 సెకండ్స్ రిలాక్స్ అవ్వాలి. లేటరల్ బెండింగ్, కుడివైపు తర్వాత ఎడమవైపు మెల్లగా గాలి వదులుతూ కుడి చెవిని కుడి భుజానికి తాకిద్దాం. భుజం పైకి లేపకూడదు. రిలాక్స్ అయితే గాలి బయట చూడాలి. దయచేసి అందరూ కళ్ళు మూసుకుని మనలో మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, పెట్టి మనకు బ్యాలెన్స్ వచ్చింది అనుకున్నప్పుడు మెల్లగా గాలి తీసుకుంటూ 2 చేతులు పైకి నమస్కారం మొదలవుతున్నాం. దీన్ని మనం వృక్షాసనం అంటాం. ఎట్లా ఒక ఇది ఫస్ట్ ఆసన ఈ సిట్టింగ్ ఆసన ఇస్ భద్రాసనం. మెల్లగా గాలి వదులుతూ ముందు పైకి 30 సెకండ్స్ ఉన్నాం. దీన్ని మనం సెకండ్ ఆసనం అంటాం. ఈ ఆసనం వేయడం వల్ల దీన్ని అబ్డామినల్ టిష్యూ ఇంక్రీజ్ కాన్సన్ట్రేషన్ బలవంతంగా పెరుగుతుంది. వక్రాసనం. సో మన వెన్నుపూసని వక్రంగా పెట్టుతాం. అందుకే డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకి చక్కని ఆసనం. సో షుగర్ కంట్రోల్ అవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆసన ఈ పొజిషన్లో మనం తిరిగి ధర్మం మీన్స్ లోకస్ట్ అంటే మిడత. సో మిడత కాలు వెనకాల పైకి ఉంటాయి కదా, అట్లా కనబడుతుంది. సో ఇది మన సయాటికా ప్రాబ్లం ఉంటే రిజాల్వ్. రిలాక్స్ అవుదాం. ఓకే, రిలాక్స్ ఇన్ మకరాసన ఫర్ 2 సెకండ్స్. ఒక 30 degrees పైకి వెళ్దాం. ఇట్లా ఒక 30 సెకండ్స్ ఉంచుదాం. 30 degrees పైకి వెళ్ళాలి.
ఓకే, ఈ పొజిషన్లో ఉంచాలి. సో ఈ పొజిషన్లో వచ్చి ఈ పొజిషన్ గాలిని పవర్ఫుల్గా బయటకు రావాలి. పోస్ట్ రెగ్యులేషన్ అంటాం. ఇది ఒక 3 రౌండ్స్. 13, 14, 15, 16.